100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. పేరుకు మాత్రం నిర్మాణాలు జరిగి ఉండొచ్చు, కానీ ఓన్లీ ఛత్తీస్గఢ్లో కనిపిస్తుంది, మన తెలంగాణలో కనిపిస్తుంది. ఇది ఎత్తుగడలో భాగమే ఈ లెటర్. అది వేరే లేదు. పార్టీని ఇప్పుడు సాయుధంగా ముందుకు తీసుకుపోలేని పరిస్థితులు దేశంలో ఉన్నాయి. పార్టీకి లేవు అనేది ఇప్పుడు నాయకత్వాన్ని క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఆగస్టు 15 రాసిన లెటర్ ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? నెల రోజులు దాదాపు. టెక్నికల్గా ఇక్కడ ఏమవుతుందంటే తీవ్రమైన నిర్బంధం ఉంది. కానీ ఈ కంటెంట్లో ఆయన పేరు ఎక్కడ లేకుండా అవే పేరు మీద ఎందుకు వచ్చింది? ఈ లెటర్లో కొత్తగా 2 అంశాలని మనం చూస్తున్నాం. ఒకటి ఏంటిది అంటే ఇక ఎంత మాత్రం కూడా వాళ్ళు సాయుధ పోరాటాన్ని కొనసాగించే స్థితిలో లేరు కాబట్టి లీగల్గా ఒక్కొక్కటి లీగల్ అవుతున్నారు. అయితే అది ఎప్పుడు ఓపెన్ ఆయుధాలతోని వాళ్ళు లీగలైజ్ అవుతారా? వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ఇప్పటికే ఒక లెటర్ను విడుదల చేశారు. ఆ లెటర్లు 3 దశలుగా విడుదల చేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈసారి మరో లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో కొంతకాలం మేము ఆయుధాలు పక్కన పెడతాం, ఇప్పుడు కూడా చర్చలకు రండి అంటూ వాళ్ళకు లెటర్లు విడుదల చేయడం కాకుండా ఈసారి లెటర్లో పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ మల్లోజు వేణుగోపాల్ గారి ఫోటోతో పాటు జీమెయిల్ ఐడి, ఫేస్బుక్ ఐడీలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ తన పందాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో మావోయిస్టు పార్టీ లేఖలు విడుదల చేయడం సహజం. ఆ లేఖలు ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేర్లు కానీ, పేరు మాత్రం ఉండేది కానీ, ఫోటో కానీ లేదా మెయిల్స్ ఐడి కానీ లేకుండా ఉండేవి. కానీ వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్రభావం లేదా టెక్నాలజీ వాడుతున్న ప్రభావంతోనూ వాళ్ళు తన పందా మార్చుకుంటూ ఈ లేఖను విడుదల చేశారు. చర్చల పేరిట రండిని సిద్ధం అంటూ వాళ్ళు ఉన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఆయుధాలు పక్కన పెడితే ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అనే అంశం పక్కన పెడితే అసలు ఈ లేఖ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంతవరకు చేయని ఈ విధంగా చేయడం పట్ల మావోయిస్ట్ పార్టీ లేక లేదా పోలీసులు కావాలని పక్కదో పట్టించడానికి ఈ లేఖను సృష్టించారా అనే అంశంతో పాటు, ఎందుకంటే ఆగస్టు 15లో విడుదలైన లేఖ ఈ రోజు రావడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ టెక్ మధు ప్రస్తుతం ఉన్నారు. పార్టీ తీసుకున్న లైన్ ఎటువంటి ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్న విషయాల్ని మధు నడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మావోయిస్ట్ పార్టీ ముందు గతంలో పీపుల్స్ వార్ పార్టీ నుంచి లేఖలు రావడం అనేది సహజం. వచ్చినప్పుడు కూడా స్పోక్స్ పర్సన్ పేరు మీద రావడం, వాళ్ళకున్న ఉద్దేశాలు చెప్పడం, దాని ఖండన కానీ వివరాలు ఇవ్వడం అనేది సహజంగా జరిగేది. కానీ తర్వాత పార్టీ మావోయిస్ట్ పార్టీ అయిన తర్వాత ఒక స్పోక్స్ పర్సన్ పెట్టడం, దానికి ఒక లెటర్ ఇవ్వడం, అది కూడా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది ఒక లాస్ట్ స్టేజ్కి వస్తున్న టైంలో పార్టీ గత 2 నెలల క్రితమే చర్చలకి మేము రెడీ, శాంతి చర్చలు రెడీ అంటూ వాళ్ళకు లెటర్ ఇవ్వడం. ఆ లెటర్ మీకు కూడా తెలుసు. కానీ దాంట్లో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, అసలు సెంట్రల్ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు మార్చి 31కి కంప్లీట్గా క్లోజ్ చేస్తామనే దీంట్లోనే వాళ్ళు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నంబాల కేశవరావు గారు అవ్వచ్చు, చాలామంది పార్టీకి నష్టం జరుగుతూనే ఉంది. ఈ ఒక దశకు చేరుకున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా మంగళవారం నైట్ ఒక లెటర్ రావడం, మేము ఆయుధాలను కొన్ని రోజులు పక్కన పెడతాం, మాతో చర్చలు జరపండి అని ఒక లెటర్ ఇవ్వడం. ఈ లెటర్ని మనం ఏ కోణంలో చూడండి, ఎందుకంటే ఇది ఆగస్టు 15 విడుదల చేసిన లెటరు. ఆగస్ట్ అయింది, సెప్టెంబర్ మంత్ ఎండింగ్ రావడం వెనక ఉద్దేశం ఏంటి? సాధారణంగా మావోయిస్ట్ పార్టీ లెటర్లు అంటే వారం రోజులు గ్యాప్ ఉంటాక తప్ప నెల రోజుల గ్యాప్ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. నక్సల్స్ టైంలో ఉన్నప్పుడు కూడా అంత గ్యాప్ ఎప్పుడు ఉండేది కాదు. మహా అయితే వారం 10 రోజులు. ఇన్ని రోజులు గ్యాప్ రావడానికి ఏంటి? ప్లస్ ఫోటో పెట్టడానికి ఉద్దేశం ఏంటి? మెయిల్ ఐడి, ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం, అంటే పార్టీ సానుభూతి పరులకు అభిప్రాయం కావాలన్నో, అంటే ప్రజల్లో ఒక చర్చగా తీసుకురొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఓకే, దీన్ని మనం పార్టీ లీగల్ చేయడానికి చేస్తున్నలో భాగంగా అనుకోవాలా, లేదు చర్చల పేరు మీద ప్రభుత్వానికి దగ్గర అవ్వడానికి చేస్తున్న భాగం అనుకోవాలా, లేదా అసలు లేఖ ఒరిజినల్దా కాదా? ఇందులో చాలా అంశాలు కనిపిస్తున్నాయండి. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు పార్టీ యొక్క రాసిన లెటర్లోనే, ఆ రాతలోనే కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి. మీరైతే ఎలా చూస్తారు దీన్ని? ఇంతకు ముందు మనం ఒక 1 వీక్ బ్యాక్ మనం ఒకటి చూసుకుంటే ఒక 10 పేజీల లెటర్ ఒకటి మావోయిస్ట్ పార్టీ రిలీజ్ చేసింది. ఈ 10 పేజీలలో ఏంటంటే ఇంతకు ముందు జరిగినటువంటి అనేకమైనటువంటి ఎన్కౌంటర్ల గురించి ప్రస్తావిస్తూ, దాంట్లో నంబాల కేశవరావు గారి ఎన్కౌంటర్ను కూడా ప్రస్తావిస్తూ చాలా విషయాలు రాశారు దాంట్లో. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులలో పార్టీ దాన్ని అంచనా వేయడంలో ఫెయిల్యూర్ అయ్యిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో. తర్వాత అదే క్రమంలో అదే లెటర్లో ఏమన్నారంటే, ఈ సరెండర్లను కూడా మనము నిరోధించాలి,
ఈ మధ్యకాలంలో చాలామంది సరెండర్ కావడం జరిగింది. దాంట్లో రాష్ట్ర కమిటీ సభ్యుల దగ్గర నుంచి సాధారణ సభ్యులు కూడా ఉన్నారు. అది ఇటువంటి సరెండర్లను నిరోధించాలని ఆ 10 పేజీల ఒక లెటర్లో కొన్ని పేరాలు రాయడం అనేది జరిగింది. అది రాస్తూనే ఏమనంటే అమరులు ఏవైతే ఆశయాలు వాళ్ళు నెరవేర్చకుండా పోయారో ఆ ఆశయాల్ని మనం నెరవేర్చాలి అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా దాంట్లో రాశారు. ఇంకొకటి, ఎన్ని నష్టాలైనా ఎన్ని కష్టాలైనా భరిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్దామనే సెన్స్లో రాశారు తప్ప ఆ లెటరు. దాంట్లో ఎటువంటిది కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి పార్టీని లీగలైజ్ చేద్దామని ఆ 10 పేజీల లెటర్లో లేదు. అయితే ఇది ఆగస్టులో వచ్చినటువంటి లెటర్గా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ డేట్ను బట్టితే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనం ఇంతకుముందు గతంలో మనము చర్చ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం, పార్టీకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ దారులు అనేటివి లేవు, అన్నీ మూసుకుపోయినాయి, ఇప్పుడు సరెండర్ అవ్వడం తప్ప వేరే లేదు అని చెప్పేసి మనం అనుకున్నాం. పార్టీ కూడా అదే నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి వాళ్ళు లేఖలు రాసినా కొంచెం కూడా స్పందన అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేదు. మన తెలంగాణ గవర్నమెంట్ కొంచెం ఆలోచన చేసింది తప్ప ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటువంటి ఆలోచన చేయలేదు. గవర్నమెంట్ కాకుండా మన దగ్గర ఉన్న పౌర సంఘాలు కూడా కొంచెం మీటింగ్లు పెట్టాయి, తెలంగాణ మాత్రమే, అది కూడా హైదరాబాద్లో. మిగతా స్టేట్లో అసలు ఆ మూమెంటే కనిపించట్లేదు. అయితే అక్కడ వీళ్ళకు బలమైన ప్రజా సంఘాలు అనేవి లేవు, ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే పార్టీ దేశవ్యాప్తంగా ఉంది అని చెప్పేసి ఒకవైపు మావోయిస్ట్ పార్టీ చెప్పుకుంటూనే ఎక్కడ కూడా దాని గురించి ఒక పాజిటివ్గా డిస్కషన్స్ చర్చలు అనేది ఎక్కడ లేదు. ఈవెన్ ఛత్తీస్గఢ్లో కూడా ప్రజా సంఘాలు అక్కడ మాట్లాడిన సందర్భం లేదు. ఎక్కడ ఒకరిద్దరు నాయకులు, ఛత్తీస్గఢ్ నాయకులు మాట్లాడారు, అంతే తప్ప ఇంకా ఎవరు కూడా మాట్లాడలేదు. కాదన్న, అసలు మొత్తం దేశవ్యాప్తంగా ఒకప్పుడు 16 రాష్ట్రాల బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు 8 రాష్ట్రాలకు వచ్చిందా? ఇంకా ఉందా? 8 రాష్ట్రాలు ఉందా? కేవలం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ బార్డర్ అనిపిందా? లేదండి, ఇది పార్టీ రాష్ట్ర కమిటీలు ఫంక్షనింగ్లో మాత్రం లేవు. పేరుకు మాత్రం నిర్మాణాలు జరిగి ఉండొచ్చు కానీ ఫంక్షనింగ్లో ఎక్కడ లేవు. ఇంత యాక్టివిటీ అసలు లేనే లేదు, ఎక్కడ లేదు. జనరల్ యాక్టివిటీస్ కూడా లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నది కానీ ఇది కానీ మనకి ఎక్కడ కనిపించదు. మనకు ఓన్లీ ఛత్తీస్గఢ్లో కనిపిస్తుంది, మన తెలంగాణలో కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. మళ్ళీ ఒడిశాలో కొంత ఉంది, ఒడిశాలో కొన్ని పాకెట్లలో చిన్న, అది కూడా ఈ మధ్య కాలంలో అది కూడా పోయింది. అయితే ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన లెటర్ గురించి మనం ఆలోచిస్తే ఇది కొంచెం భిన్నమైన లెటర్గా ఉంది. ఇంతకు ముందు కంటే కూడా చాలా భిన్నమైంది. మావోయిస్ట్ పార్టీ తన వ్యూహంలో భాగంగా అనేకమైన ఎత్తుగడలు అది ప్రదర్శిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇది ఎత్తుగడలో భాగమే ఈ లెటర్. అది వేరే లేదు. పార్టీని ఇప్పుడు సాయుధంగా ముందుకు తీసుకుపోలేని పరిస్థితులు దేశంలో ఉన్నాయి. అయితే ఆ పరిస్థితులను ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యాలు పార్టీకి లేవు అనేది ఇప్పుడు నాయకత్వాన్ని క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఇక మనం ఎంతకాలం కూడా కొనసాగించలేము. ఒకవేళ ఇది కొనసాగిస్తే ఈ మాత్రం ఉన్న పునాదులు కూడా లేకుండా పోతాయి అనేది పార్టీ గ్రహించినట్టుగా ఈ లెటర్లో బట్టి మనకు అర్థమవుతుంది. రెండోది, దాంట్లో కరెక్ట్గా వాళ్ళు అడ్రస్ చేసింది ఏమన్నా ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కు, సెంట్రల్ మినిస్టర్లకు మాత్రమే అడ్రస్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ల మీద ఎక్కడ కూడా వాళ్ళ ప్రస్తావన కానీ ఇవి కానీ తీసుకురాలేదు. అంటే ఒకవేళ పార్టీని లీగలైజ్ చేసే ఉద్దేశము కనుక వాళ్ళకు ఉంటే కనుక లీగలైజ్ అనే ఇది మాట రాలేదు కూడా. అలా లీగలైజ్ రాలేదు. వాళ్ళు ఏమన్నా తాత్కాలిక సాయుధ పోరాట విరమణ మేము చేయాలనుకుంటున్నాము అనేది అన్నారు. ఈ విషయం గురించి మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. కొండపల్లి సీతారామయ్య గారు కూడా తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనేది 75లో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలామంది దాన్ని వ్యతిరేకించారు. కానీ ఆయన వ్యూహాత్మకంగా ఎత్తుగడలో భాగంగానే ఆ స్టేట్మెంట్ ఇచ్చాను అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రజలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఎందుకు సాయుధ పోరాటాన్ని విరమించాలనుకుంటుంది అనే విషయాన్ని ఈ లెటర్లో ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు. నిర్బంధాన్ని ప్రస్తావన చేశారు తప్ప ఈ నిర్బంధాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేకనే మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నారా, ఐడియాలజీ పరంగా ఏమైనా చేంజెస్ వచ్చిందా, రాజకీయ పరంగా ఏమైనా మార్పులు వచ్చినాయన్న విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పలేదు దాంట్లో. కాబట్టి మనము ఇది వాళ్ళకు మరి సమయం లేక దాన్ని చర్చించలేదా, లేదంటే పూర్తిగా పార్టీ